తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే రాజకీయ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల సిపిఎం జనసేన పార్టీల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల నేపథ్యంలో ఉభయ పార్టీల ప్రతినిధి వర్గాలు సంయుక్తంగా సమావేశమై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నాం. ఆ మేరకు ఈ రోజున సిపిఎం ప్రతినిధి బృందం జనసేన ఆఫీస్లో జనసేన నాయకులను కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి గురించి, అట్లాగే వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరుల గురించి, కలిసి పోటీ చేసే అవకాశాల గురించి చర్చించాం. చర్చలు సానుకూలంగా జరిగినాయి. జనసేన ప్రకటిస్తున్నటువంటి లక్ష్యాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో వారి వైఖరి, ఈ అంశాల్లో సిపిఎంకు జనసేనకు ఎలాంటి అభిప్రాయాలు లేవు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సిపిఐ సిపిఎం పార్టీలు జనసేనతో ఆ ఐడియాలజీలో ఐక్యత ఉండబట్టే కలిసి పనిచేస్తున్నాయని మేము భావించాం. అయితే రాజకీయంగా చూసినప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలు, ఆ పార్టీల పట్ల జనసేన సిపిఎం కలిసి పనిచేస్తే, బిఎల్ఎఫ్గా కలిసి పనిచేస్తే ఏ రకమైన వైఖరులు తీసుకోవాలి అనే విషయాల్లో అభిప్రాయాలు పరస్పరం పంచుకోవడం జరిగింది. ఈ విషయాలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కూడా చర్చ జరిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డాం. పవన్ గారు ప్రస్తుతం అనారోగ్యంతో రెస్ట్లో ఉన్నారు కాబట్టి కొద్ది రోజుల్లో ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని ఫైనల్ నిర్ణయాలు తీసుకోవాలని భావించడం జరిగింది. ఏమైనా ఈ చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతాయని, తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. థ్యాంక్ యూ. ఈనాడు జనసేన ప్రధాన కార్యాలయంలో సిపిఎం ప్రతినిధి బృందంతో జనసేన రాజకీయ సలహా మండలి కలిసి ఒకరినొకరు పరస్పర అభిప్రాయాలు పంచుకున్నాం. ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి, ముఖ్యంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంటు, వాటి గురించి కూడా చాలా కూలంకషంగా కూడా చర్చించడం జరిగింది. ఈ చర్చలన్నీ కూడా మంచి సానుకూలంగా పరస్పర అభిప్రాయాలతో ఒకరినొకరు కూడా పంచుకోవడం జరిగింది. ఈనాడు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా బేరీ చేసుకున్నాం. ఎటు వస్తున్నాయి. ఇంతకుముందు దాకా తెలంగాణ గురించి పెద్ద మేము జనసేన పార్టీ ఆలోచించాల. ముందస్తు ఎన్నికల ఉన్న తరుణంలో వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుండని అధ్యక్షుడు గారు రాజకీయ సలహాలను ఆదేశించారు. అదేవిధంగా సిపిఎం తమ్మినేని వీరభద్రం గారితో కూర్చొని వాళ్ళ ప్రతినిధి బృందంతో మాట్లాడిన తర్వాత వారి దృష్టికి తెస్తాం. వారి దృష్టికి తెచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు సాగాలా, ఏ విధంగా ఉండాలా అనేది కూడా పూర్తిగా అధ్యక్షుడికే సర్వాధికారాలు ఉన్నాయి. ఇక్కడ జరిగిన అన్నీ కూడా చెప్తాం. మా సిద్ధాంతాలు మా తోట జనరల్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు విపులంగా చెప్పారు. వారికి జనసేన సిద్ధాంతాలు ఏంటి, జనసేన సిద్ధాంతాలు వామపక్ష భావాలతో కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. అదేవిధంగా విజన్ డాక్యుమెంట్ గురించి కూడా చాలా లోతుగా చర్చించాం. ఆ విషయాలన్నీ కూడా వారి దృష్టికి తెచ్చి వారితో అన్నీ మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం.